ఈ యొక్క వీడియోని పూర్తి చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇది మరి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి దాని మీద చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లో కలవర పెడుతున్నటువంటి బ్లడ్ ఫ్లూ అనేటువంటిది మరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది కాబట్టి చికెన్ తినే ప్రియులకు కొద్ది రోజులు దూరంగా ఉండడం మంచిదని ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. చికెన్ చూడంగానే తినాలనిపిస్తుంది కదా, తప్పదు మరి కొన్నిసార్లు. ఎందుకంటే ఈ యొక్క బ్లడ్ ఫ్లూ అన్నటువంటిది పక్షుల ద్వారా మరి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పక్షులు సంచరించడం వల్ల ఈ యొక్క బ్లడ్ ఫ్లూ అనేటువంటిది రావడం జరిగింది. ఈ బ్లడ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లో మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూపడం జరిగిందనమాట. అందుకే ప్రభుత్వం వారు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క బ్లడ్ ఫ్లూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క బ్లడ్ ఫ్లూ కారణమైనటువంటి కోళ్ళను కానీ కోళ్ళ ఫారాలు కానీ మరి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. కోళ్ళు ఎక్కువ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు పరివాహ ప్రాంతాల్లో వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్లు పశు సంవర్ధక శాఖ వారు నిర్ధారణ చేశారన్నమాట. కోళ్లపారకు కిలోమీటర్ దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించి పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటిని మరి బ్లీచింగ్ పౌడర్ కానీ లేదంటే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి వాటిని కూడా శుభ్రం చేసి వాటిని క్లీన్ చేసి సుమారుగా 1 మీటర్ వరకు కూడా వాటిని మరి రెడ్ జోన్లో పెట్టి ఆ ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా పిల్లలు వెళ్లకుండా మరి వాటిని సురక్షితంగా కాపాడాలని చూస్తున్నారు అన్నమాట. ప్రభుత్వం వారు మరి చికెన్ తినొద్దని తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క బ్లడ్ ఫ్లూ వల్ల అనేకమైనటువంటి చనిపోతున్నాయి కాబట్టి మరి ప్రజలు వీటిని ఎక్కువగా తింటారు కాబట్టి ఇటు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిదని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తుంది. వీటి వల్ల మనం కనుక చూసినట్లయితే నిడదవోడు, తాడపల్లిగూడ, తణుకు, టంగుటూరు పరిసర ప్రాంతాల్లో రోజుకు సుమారుగా మరి 10,000 పైగా కోళ్ళు మరణిస్తూ ఉన్నాయి ఈ యొక్క బ్లడ్ ఫ్లూ వల్ల. అందువల్ల పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో 1 కిలోమీటర్ వరకు రెడ్ జోను ప్రకటించడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో 144, 133 సెక్షన్లు కూడా అమలు చేయాలని పోలీసు అధికారులకు జిల్లా కలెక్టర్ గారు వారి నుండి ఆదేశాలు అందినట్లుగా చూడగలుగుతున్నాం. ఈ యొక్క ఆంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రజలు మరి యొక్క కోళ్ల ఫారాల యజమానులు తగు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఎందుకంటే అంత ముందల తెలంగాణ ప్రాంతంలో మరి హైతనగర్ దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు కొన్ని లక్షల కోళ్ళు చనిపోయినాయి. దాంతో ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా వ్యాపించి సుమారుగా 4 నెలల వరకు కూడా ప్రజలు వాటికి దూరంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రాలో విస్తరించింది కాబట్టి ఇది తెలంగాణలో కూడా వస్తుందని తెలంగాణ ప్రభుత్వం వారు ఏపీలో బ్లడ్ ఫ్లూ తెలంగాణలో అధికారులు అప్రమత్తమయ్యారన్నమాట. కోళ్ళు చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని, పక్క రాష్ట్రాల్లో పౌల్ట్రీల్లో బ్లడ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని జిల్లాల్లోని కోళ్ళ యజమానులందరూ కూడా తెలియజేసి ముందరగానే తగు జాగ్రత్తలు తీసుకొని వాటి నుండి రక్షించుకుందాం అని తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్త పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సమయంలో చికెన్ ప్రియులు అన్నటువంటి వారు మరి చికెన్ తినేటువంటి వారు అందరూ కూడా వీలైనంత వరకు దాన్ని కొద్దిగా పక్కన పెడతాం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిని కొద్దిగా మన పక్కన కనుక పెట్టగలిగినట్లయితే మనకు జీవితాన్ని మనం భావితరాలుగా మార్చుకోవచ్చు. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా ఈ యొక్క 3 నెలల వరకు కూడా మీరు ఈ యొక్క చికెన్కి కొంచెం దూరంగా ఉండగలిగితే
రాబోతున్నటువంటి భావితరాల్లో మనం ముందుగా మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకున్నటువంటి వారిగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ.